కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ రోడ్, డాక్టర్ వీధి, కరీంనగర్. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులపై టీజీఎంసీ దాడులు ఆపాలని టీజీఎంసీ సభ్యునితో మాట్లాడిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యుల ముఖ్య సమావేశంలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు, ప్రాథమిక వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులపై టీజీఎంసీ దాడులు ఆపాలని కోరారు. ఈ సందర్భంగా టీజీఎంసీ కరీంనగర్ జిల్లా సభ్యునితో ఫోన్లో మాట్లాడి వీరిపై దాడులు ఎందుకు చేస్తున్నారని, వెంటనే దాడులను ఆపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ విషయంపై చర్చిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాజ్కుమార్, ఏమయ్యా ఈ దాడులేంది? ఆర్ఎంపీల మీద వాళ్ళని బ్రతకనియరా? ప్రభుత్వం ఎట్లాగో ఉపాధి కల్పించదు. వాళ్ళు 5-10 సంవత్సరాలు ఏదో నర్సింగ్లో చేసి చిన్నవి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సెల్యులైటిస్ వస్తుంది, నేను ఆపరేట్ చేసి పంపించి ఊర్లో సెలైన్ డ్రెస్సింగ్ చేయించుకోమంటాను. అటు రోజు వచ్చి హాస్పిటల్ తిరగాలంటే 500 రూపాయల ఖర్చు. మరి మీరు ఇట్లా చేస్తే వాళ్ళని బ్రతకనియకపోతే ఎట్లా? ఎందుకు ఇంజక్షన్లు పెడితే? అంటే చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తే ప్రాణం పోదా? అరే బి కాంప్లెక్స్ ఇచ్చి, నేను చెప్పాను రాజ్కుమార్, బి కాంప్లెక్స్ ఇస్తే ఒక డాక్టరు ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తే చచ్చిపోయినాడు. ఆయన నర్సింగ్ హోమ్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు వేరే వృత్తిలో ఉన్నాడు. ఇటువంటి కోకొల్లలు. అరే ఇప్పుడు వాడు ఎంత సేవ్ చేస్తారా వాళ్ళంటే, షుగర్ 40 ఉంటే షుగర్ ఇచ్చి జిఆర్బిఎస్ చేసి హాస్పిటల్కి వచ్చేటప్పుడు కోమాలో లేకుండా మెలుకుంటాడు. ఇప్పుడు బీపీ ఆపరేటర్స్ వద్దంటున్నారు. కనీసం ఎవడైనా తల తిరుగుతుంది, అడ్డం పడిపోయినట్టే వాళ్ళు బీపీ చూస్తే బీపీ ఎక్కువ నాయన అని లోకల్గా ఒక డెప్పినో ఏదో ఇచ్చి వాళ్ళు సరి చేస్తారు కదా. ఇవన్నీ బాగలేవబ్బా. వాళ్ళు ఇంకా మీ మీద చాలా కంప్లైంట్ చేస్తున్నారు. నాకు వచ్చినారు, మీరేదో ఎమ్మెల్సీలో ఓట్లు వేయించకపోతే మేము దాడులు చేస్తా అన్నామంట. నా నర్సింగ్ హోమ్కు పేషెంట్లను పట్టుకురమ్మన్నారంట. పట్టకపోతే మీ మీద డెఫినెట్గా దాడులు చేస్తామని. ఈ బ్లాక్మెయిల్ అన్నీ మంచిది కాదు రాజ్కుమార్. మన వృత్తికి కలంకం తీసుకొస్తాయి. వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. నేను కూడా మాట్లాడతా. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేద్దామనుకుంటారు, కంప్లైంట్లు ఇద్దామనుకుంటారు. ఇవన్నీ కూడా బాగుండదు. ఇది వాళ్ళని వేధించడం ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేస్తుందా? నేను ఆపరేషన్ చేస్తే పేషెంట్ చచ్చిపోడన్న గ్యారంటీ ఉన్నదా? నేను సజ్జనంగా 30 ఏళ్ళుగా వైద్యం చేసిన, అందరు బ్రతికినరా? ఎవడో ఒకటి చావలేదా? కాబట్టి వాళ్ళ మీద వేధించడం మానుకోండి. ఊర్లో వైద్యం చేయకపోతే వాళ్ళు రాత్రి పూట ఏ బస్సు కారు దొరకకపోతే చచ్చిపోతారు. గిడపోటు వచ్చి కడుపు నొప్పితో రాత్రి పూట వస్తారు. వాళ్ళు రప్చర్డ్ ఎక్టోపిక్ ఉంటుంది, హాస్పిటల్కి వచ్చే లోపల వస్తుంది. కనీసం బీపీ చూసి డౌన్ అవుతుందని ఏదో ఫ్లూయిడ్ పెట్టుకొని వస్తారు కదా. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా నేను కూడా ముఖ్యమంత్రి దగ్గర రిప్రజెంట్ చేస్తాము. మిమ్మల్ని ఎవరు చేయమని ఇచ్చినారబ్బా ఆదేశాలు? మరి ఆయుర్వేదిక్ వాళ్ళను, హోమియోపతి వాళ్ళను, యునాని వాళ్ళను, మరి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని అంటున్నారా? కౌన్సిల్, అసలు కౌన్సిల్ వాట్ ఫర్ ఇట్ ఈస్? మెడికల్ కౌన్సిల్ అనేది అంటే ఈ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ కోసమేరా? అరే ఇది బాగలేదయా, బాగుండదు కూడా. అట్లాంటివి చేయకండి మీరు.